పశ్చిమ బెంగాల్‌లో ఈ దఫా అన్ని జాగ్రత్తలు తీసుకుంది బీజేపీ. క్రిందటిసారి ఒక సెంటిమెంట్‌ని రైజ్ చేసింది. అప్పట్లో స్థానికత సెంటిమెంట్‌ని రేకెత్తించింది మమతా బెనర్జీ. ఎక్కడి నుంచో వచ్చినోళ్ళు మన బంగా రాజకీయాన్ని నాశనం చేస్తున్నారంటూ సెంటిమెంట్‌ని రేకెత్తించింది చివర్లో. మేబీ పీకే ప్లానింగ్‌లో భాగం అనుకుంటా. అయితే ఈ దఫా కూడా పీకేనే ఆమెకు తోడుంది గానీ పీకే ప్లాన్స్‌కి రివర్స్ ప్లానింగ్‌లు వేయడంలో అమిత్ షా సక్సెస్ అయ్యాడు. పశ్చిమ బెంగాల్‌లో బయట వాళ్ళు అనే ముద్ర పోగొట్టుకోవడానికి సువేందు అధికారిని ముందు పెట్టింది. సుకాంత్ మజుందార్‌ని పెట్టింది. దిలీప్ ఘోష్ వంటి వాళ్ళని ముందు పెట్టి ప్రచారం చేసింది. కేంద్ర నేతలే కీలక ప్రాంతాల్లో మాత్రమే కేంద్ర నేతలు ప్రచారం చేశారు. అమిత్ షా రాష్ట్రంలో ఏకంగా 66 ర్యాలీలు చేపట్టాడు. మోడీ 18 కార్యక్రమాలు, జేపీ నడ్డా 10 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాస్తవంగా ఉత్తర బెంగాల్లో బీజేపీకి పట్టుంది. అక్కడ టీ తోటల సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్నటువంటి చోట రాజబోంక్షీల సమస్యల మీద పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వీళ్ళ సంఖ్య 10 లక్షలు ఉంది. ఇక్కడ 2% ఓట్లు పెరిగినా ఆ ప్రాంతంలో తమ సీట్ 40కి పైగా పెంచుకోవచ్చని చూసి పక్కాగా అక్కడే ప్లాన్ చేశారు. నరేంద్ర మోడీ అక్కడ దిగి టీ తాగారు. వాళ్ళతో టీ గాయించుకుని తాగినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో అశాంతి, అభద్రత అన్నటువంటిది సృష్టించే మమతా బెనర్జీ గురించి కరెక్ట్గా ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. అదే సందర్భంలో మేనిఫెస్టో కూడా పర్ఫెక్ట్గా తీసుకొచ్చారు. మహిళా ఓటర్లు ఆకట్టుకున్న పార్టీకి విజయం లభిస్తుంది కాబట్టి టీఎంసీ అంతకుముందు 1000 ఇచ్చి తప్ప 1500 ఇస్తారంటే వీళ్ళు నెలకు 3000 రూపాయలు ఇస్తామన్నారు మహిళలకి. అది అక్కడ కీలకంగా పనిచేసింది. గర్భిణులకి 21,000 రూపాయలు, మహిళలకి ఉచిత బస్సు, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్త్రీలకు 33% రిజర్వేషన్, యువతకు నెలకు 3,000 రూపాయలు భృతి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్ళకి ఏకమొత్తంగా 15,000 రూపాయలు అనౌన్స్ చేసింది అక్కడ బీజేపీ. వరిని క్వింటాల్ 3,100 రూపాయలు కొనుగోలు చేస్తాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రాష్ట్ర వాటా పెంచి రైతులకి ఏటా 9,000 చెల్లిస్తామన్నటువంటి హామీ ఇవ్వడం అన్నటువంటి, అంటే 6,000 కేంద్రం ఇస్తుంది, ఇంకో 3,000 తమ ఇస్తామని చెప్పుకొచ్చారనమాట. ఇవన్నీ కూడా కరెక్ట్గా పనిచేసినాయి. దాంతోపాటుగా అధికార యంత్రాంగానికి సంబంధించి మమతా బెనర్జీ కంట్రోల్ని తగ్గేటట్టు చూసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ 2021 నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఎమ్మెల్యే మీద ఛార్జ్ షీట్ అంటూ వీళ్ళు రిలీజ్ చేసిన నెగిటివ్, అలాగే 10,000 కిలోమీటర్ల మేరకు బీజేపీ పరివర్తన యాత్ర చేపట్టడం, 77 మంది అభ్యర్థుల్ని టీఎంసీ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది వాళ్ళ అవినీతికి సంబంధించి ప్రచారం చేయడం వలన అసలు మమతా బెనర్జీ అభ్యర్థులు మార్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే అమిత్ షా స్వయంగా 152కు పైగా నియోజకవర్గాల్లో 44,000 పోలింగ్ కేంద్రాల పరిధిలో జరిగిన సమావేశాన్ని స్వయంగా పర్యవేక్షించాడు. బూత్ స్థాయి దాకా పర్ఫెక్ట్గా చేసుకొచ్చాడు. అదే సందర్భంలో స్వల్ప ఓట్ల తేడాతో క్రిందటిసారి ఓడిపోయినటువంటి వాటిని ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నేను ఇంతకుముందే ప్రస్తావించేది పన్నా ప్రముఖ్ అన్నటువంటిది, అంటే పోలింగ్ బూత్ హెడ్ని ప్రతి కార్యకర్త 10-15 కుటుంబాలతో సత్సంబంధాలు నేర్పి 30 నుంచి 60 మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొనేలా చేసుకొచ్చారు. దీంతోపాటు బీజేపీ శక్తి కేంద్రాలుగా వర్గీకరించుకున్న క్లస్టర్ల నుంచి కూడా పర్ఫెక్ట్గా చేసుకొచ్చారు. యాక్చువల్గా 21 ఎన్నికల్లో 10,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో 40 స్థానాలు, 5,000 కంటే తక్కువ ఓట్లతో 20 స్థానాలు పోయింది. మొత్తం 77 స్థానాలు. ప్రత్యేకించి అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం అన్నటువంటిది కీలకం. సునీల్ బన్సాల్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవస్థీకృత మార్పులు తీసుకురావడం కూడా కీలకమైంది.